కాఫీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. థ్యాంక్స్. హలో. హలో, నేనండి రాజీని. రాజీ చెప్పు. ఏం లేదు, ఊరికి మీ గుర్తొచ్చింది, ఫోన్ చేశాను. ఏంటి ఏం మాట్లాడడం లేదు? ఎవరైనా పక్కనున్నారా? ఎవరు లేరు, ఒక్కడే ఉన్నాను. చెప్పు. హలో హలో, ఏమండి? ఎవరది? హలో, ఎవరితో మాట్లాడుతున్నావు ఆదిత్య? నేను నీతో ఉన్నానని వాళ్ళతో చెప్పు. చెప్పు. అదే. హలో, ఒక్క నిమిషం, నేనే మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే, పెట్టే. మర్చిపోకండి. అలాగే. నాగవల్లి, నాగవల్లి. ఆదిత్య, నువ్వెందుకలా చెప్పావు? నువ్వు అలా అబద్ధం చెప్పుండకూడదు. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను ఆదిత్య. నువ్వు లేకుండా జీవించే శక్తి నాకు లేదు. నాగవల్లి, జరిగిందంతా ఒక పీడ కల అనుకుని మర్చిపో. నా భార్య నన్ను ఎంతగానో ప్రేమిస్తోంది. కొత్త జీవితం మొదలు పెట్టమని నువ్వే చెప్పావు కదా ఆదిత్య. నేను వెళ్లే దారి మంచిది కాకపోవచ్చు, కానీ నేను దారి తప్పిందాన్ని కాదు. నీతో బతకడానికి నాకు ఒకే ఒక అవకాశం ఇవ్వు ఆదిత్య. ప్లీజ్ ఆదిత్య, ప్లీజ్ ఆదిత్య, ప్లీజ్. నేను ఇందాకే చెప్పాను కదా, ఇదంతా ఒక పీడకాలనుకుని మర్చిపోమని. ఏది పీడకల ఆదిత్య? నాకు నీ మీద ఉన్న ప్రేమ అబద్ధమా, లేదా నా సర్వస్వం నీకు అప్పగించేది అది అబద్ధమా? చెప్పు ఆదిత్య, చెప్పు ఆదిత్య, చెప్పు. వదులు. ఎందుకు నన్ను అర్థం చేసుకోవడం లేదు? నాకు ఇప్పుడిప్పుడే అంతా అర్థమవుతోంది. నీలాంటి స్వార్థపరులు ఉండేంత వరకు నాలాంటి ఆడపిల్లలు దారి తప్పుతూనే ఉంటారు. ప్లీజ్ ఆదిత్య, నాకు ఒకే ఒక అవకాశం ఇవ్వు ఆదిత్య. ఆదిత్య ప్లీజ్, నాకు ఒకే ఒక అవకాశం ఇవ్వు ఆదిత్య. ప్లీజ్ ఆదిత్య, ఆదిత్య ప్లీజ్. సారీ, ఐఎమ్ వెరీ సారీ. నా వల్ల కాదు. ఆదిత్య, ఆదిత్య. హలో, వినపడుతోందా? వెళ్ళి కొంచెం డ్రింక్స్ తీసుకురా.
డ్రింక్స్ తీసుకురావా? హౌ డేర్ యూ! ఏంటి నువ్వు పెగ్గేస్తావా? అయితే వెళ్ళి ఫుల్ బాటిల్ తీసుకురా. వెళ్ళి మొహం కడుక్కుని ఫ్రెష్ అయ్యిరా. సరేనారా? ఇంటి కాపలా కాచే కూలోడు వీడికి ఇంత పొగరా? వీడి సంగతి చెప్తాను. ఆదిత్య, వాడికి నేనెవరినో అర్థమయ్యేలా చెప్పు. ఆఫ్టర్ ఆల్ కాపలా కాచే కుక్క నన్నే ఇంట్లోకి రావద్దన్నాడు. ఎందుకో తెలుసా? ఇదిగో ఇది నా మెళ్ళో లేనందువల్ల. ఆదిత్య, ప్లీజ్ ఆదిత్య, దీన్ని నా మెళ్ళో కడతావా ప్లీజ్? ఆదిత్య, దీని నా మెళ్ళో కట్టు. ఆదిత్య, దీని నా మెళ్ళో కట్టు. నా మెళ్ళో కట్టు. నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? రావే. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? చెప్పు ఆదిత్య, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో ఆదిత్య. దయచేసి నాకు నీతో బతికే అవకాశం ఇవ్వు. నేను ఎక్కడికి వెళ్ళను. ప్లీజ్ ఆదిత్య, ప్లీజ్ ఆదిత్య. ఆదిత్య, 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 తలుపు తెరు ఆదిత్య. నీ ప్రవర్తన అస్సలేం బాలేదు ఆదిత్య. నువ్వే నా గద్ద అనుకున్నాను. నిన్నెంతో ప్రేమించాను. నువ్వు చెప్పే వాటన్నిటికీ నేను ఒప్పుకుంటే రేపు నా కాపురం వీధిన పడుతుంది. ఇంకెప్పుడు నీ మొహం కూడా నాకు చూపించకు. గెట్ అవుట్. ఏ ఆదిత్య, నా గురించి నువ్వేమనుకుంటున్నావు? నీ ఆశల్ని కోరికల్ని తీర్చే బొమ్మ అనుకున్నావా? వద్దాదిత్య, నీకు పెళ్ళం ఉందని నాకు ద్రోహం చేయకు. నాకు ఒకే ఒక అవకాశం ఇవ్వు ఆదిత్య. నీ పెళ్ళం కన్నా నేను బాగా చూసుకుంటాను. ప్లీజ్ ఆదిత్య, ప్లీజ్ నాకు ఒకే ఒక్క అవకాశం ఇచ్చి చూడు. జీవితంలో ఆశపడిన వాటిని దక్కించుకోవడానికి ప్రయత్నించి విసిగిపోయాను. నిన్ను చూసిన తరువాతే జీవించాలన్న కోరిక పుట్టింది. అలాంటి నిన్ను దూరం చేసుకోను. ప్లీజ్ ఆదిత్య, ఇట్స్ ట్రూ ఆదిత్య. నువ్వు నాకు దూరం అయితే నేను సహించలేను ఆదిత్య. నా చావుకి నువ్వే కారణం అవుతావు ఆదిత్య. ఆగు ఆదిత్య, వెళ్ళకు. తలుపుతే ఆదిత్య.
పూర్తిగా అర్థం చేసుకోలేదు. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో తెలుసా? నిన్ను కలిసి నాకు జీవించాలని ఆశ పుట్టింది. ఆదిత్య, ఆదిత్య, నేను సూసైడ్ చేసుకుంటున్నాను. ఆదిత్య, ఆదిత్య, నేను నిజంగానే సూసైడ్ చేసేసుకుంటాను. నాగవల్లి వద్దు, నా మాట విను. వద్దు నాగవల్లి, నా మాట విను. నాగవల్లి ప్లీజ్. నాగవల్లి నా మాట విను. వద్దు, నా మాట విను ప్లీజ్. తను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటుందన్న గాబరాలో నేను పక్కన బకెట్లో ఉన్న నీళ్ళని తన మీద పోసాను. కానీ అందులో ఉన్నది నీళ్లు కాదు, జనరేటర్ ట్యాంక్ని క్లీన్ చేయడానికని అందులో ఉన్న పెట్రోల్ని ఆంజనేయులు బకెట్లో పోశాడు. నాగవల్లి ఆదిత్య, ఆదిత్య, నాకు ఒక్క అవకాశం ఇచ్చి ఉండాల్సిందే.
ఆ రోజే నీ పెళ్ళంతో చెప్పాను, నేనంత త్వరగా చావును ఆదిత్య. నేనెంత మొత్తుకున్నాను, ఎంత గింజుకున్నాను, కానీ నీ